దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన మాట మన నోట నుంచి ఆయన చేతి రెక్కల కింద కాపాడుతున్నాడట. ఆ మాటలు ఉన్నటువంటి భావం ఏమిటంటే, దేవుడు ఒక వ్యక్తికి తలాంతునిచ్చిన, ఒక వ్యక్తికి వాక్య పరిచర్య ఇచ్చిన, ఒక వ్యక్తికి స్వస్థత వరం ఇచ్చిన, ఒక వ్యక్తికి అద్భుతాలు చేసే కృపనిచ్చిన, ఒక వ్యక్తికి సాక్షి జీవితంగా దేవుడు నిలబెట్టుకున్న, దేవుని మాటలు పలికిన తర్వాత, దేవుని పరిచర్య చేసిన తర్వాత, దేవుడిచ్చిన ఆత్మ జ్ఞానముతో ప్రవచించిన తర్వాత దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ఆయన రెక్కల కింద దాచి ఉంచాడట. అంటే దాని అర్థం ఏమిటంటే, మనం దాగి ఉండాలి. ఎందుకంటే అపవాది అయిన సాతాను గాండ్రించు సింహం వలె తిరుగుతున్నాడు. మనం దాచిపెట్టబడకపోతే మనకు అతిశయం వస్తుంది. ఎందుకంటే ఆ కార్యాలు మన శక్తిని బట్టి, బలం బట్టి కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగిన కార్యాలు. ఆ కార్యాలు దేవుడే తన ఆత్మ ద్వారా జరిగించుకున్నాడు కనుక మనము మనుషులుగా మరుగైపోవాలి. చూడండి, బైబిల్లో మరుగైపోయిన భక్తులు మహా గొప్ప కార్యాలు చేసినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో, 40 సంవత్సరాలు ఐగుప్తులో అతడు జీవించినటువంటి వాడు. అంటే అతడు పుట్టిన వెంటనే అతడు జమ్మిపెట్టులో దాచిపెట్టబడ్డాడు, అరణ్యంలో దాచిపెట్టబడ్డాడు, సీనాయి పర్వతం మీద దాచిపెట్టబడ్డాడు. చివరికి అతను చనిపోయిన తర్వాత దేవుడు అతన్ని దాచిపెట్టాడు. ప్రియమైన వారలారా, విలువైన ప్రతి వస్తువు భూమిలో దాచిపెట్టబడి ఉంటుంది. విలువైనవన్నీ కూడా మనం జాగ్రత్తగా దాచిపెడుతూ ఉంటాం. అలాగే అంతకంటే గొప్ప విలువైనటువంటి మన ఆత్మీయ జీవితాన్ని, దేవుని కొరకు బ్రతికే జీవితాన్ని, దేవుణ్ణి గణపరచుటకు దేవుని కృప ద్వారా బ్రతుకుతున్న మన జీవితాలు చాలా విలువైనవి. కాబట్టి దేవుడు మన ద్వారా ఏది జరిగించుకున్నా మనం దాగి ఉండే అనుభవంలో ఉండాలి, తగ్గించుకునే అనుభవంలో ఉండాలి, మరుగైపోయే అనుభవంలో ఉండాలి. చాలామంది బహిరంగంగా కనపడటానికి ఇష్టపడతారు. హిజ్కియా మరణకరమైన రోగము కలిగినప్పుడు అతడు స్వస్థపరచబడి దేవుడు అతన్ని మరలా ఆశీర్వదించినప్పుడు, శత్రువు కుయుక్తిగా వచ్చి నీ స్వాస్థ్యం ఎంత ఉంది అని అడిగినప్పుడు ఏది మరుగున పెట్టకుండా అన్నీ చెప్పాడట. ఎప్పుడైతే చెప్పాడో శత్రువు వచ్చి దోచుకుని వెళ్ళిపోయాడు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుడు విలువైన వాటిని దాచినట్లుగా అంతకంటే విలువైనటువంటి మన జీవితాలు దేవుని ద్వారా కార్యాలు జరిగించినప్పుడు మనం దాచిపెట్టబడాలి. ఈ అనుభవం ద్వారానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా, విశ్వాసంలో ఉన్నామా, నమ్మకంగా ఉన్నామా అని దేవుడు గ్రహించగలుగుతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో కార్యాలు ఆలస్యం కావడానికి మనం మరుగుగా లేవేమో, దాగి లేవేమో. ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకొని, మనల్ని పిలిచిన దేవుడు మన నోట తన మాట నుంచి, మనలో తన క్రియలుంచి, మన ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నప్పుడు మనం దాచిపెట్టబడదాం, మరుగుగా ఉందాం, దుష్టుని కన్ను పడకుండా కాపాడబడదాం, ఆయన రాకడికి సిద్ధపడదాం. ప్రభువటి కృప మనకు దయచేయను గాక. ఆమేన్.